హరహర మహాదేవ. రవి చూడని చోటుని కవి చూస్తాడు అని మనమే అంటాం. కవి అందరిలాగే విషయాన్ని దర్శిస్తాడు, కానీ అతడి కోణం విభిన్నంగా ఉంటుంది. అతడు అనుకుంటే మనసుకి హత్తుకునేలా చెప్పగలడు, అవసరమైతే మనసును విరిచేయగలడు. అలాంటి శక్తి కవి సొంతం. యోగభ్రష్టుడే కవిగా పుడతాడు అని అంటారు. కవిగా పుట్టడానికి ముందు జన్మల్లో ఒక తపస్సు చేసి ఉండాలి. అలా చేస్తేనే పరిపూర్ణతను అందుకోలేకపోయినా మనసు సూక్ష్మమైన దశను పొందడం చేత అతడికి అందరికంటే ప్రత్యేకమైన దృష్టి అలవడుతుంది. అలాంటి కవులు భారతదేశంలోనే ఎక్కువ జన్మిస్తారు. ఎందుకంటే ఇది యోగ భూమి కనుక. వివేకానంద ఓ మాట అంటాడు, పాశ్చాత్యుల్లో కవులున్నారు, భారతీయతలో అంటే భారతదేశంలోనూ కవులు ఉన్నారు. కానీ పాశ్చాత్యుల ధోరణంతా చిట్ట చివరికి విషాదంగా పరిణమిస్తుంది వాళ్ళ కావ్యాల్లో. షేక్స్పియర్ మొదలైన వాళ్ళు కూడా అలా కొన్ని కావ్యాలు రాశారు. అయితే భారతీయులు ఎప్పుడూ కూడా పూర్ణత్వం వైపుగా అడుగులు వేసే దిశగా కావ్యాలన్నీ నిర్మాణం చేస్తూ ఉంటారు. అదే మనకి వాళ్ళకి తేడా. ఇలాంటి కవుల్లో అగ్రగణ్యుడు ఎవరంటే కాళిదాస మహాకవి. ఈ కాళిదాస మహాకవి భోజరాజ ఆస్థానంలో ఉన్నాడని అనేక విధాలైన కథలు చెప్పుకుంటూ ఉంటారు. బల్లాల సేనుడు అనే ఆయన అలాంటి కథలు జనసామాన్యంలోకి రచించి వదిలేడు కావాలని, అదొక సరదాగా ఉంటుంది అని. అయితే భోజరాజుకి కాళిదాసుకి దాదాపు 1000 సంవత్సరాల ఆంతర్యం ఉన్నది అని పరిశీలకులు చెప్పేటువంటి మాట. ఏదేమైనా ఆయన జీవితంలో జరిగిన సరదా సంఘటనని మనం ఒకదాన్ని చెప్పుకుంటాం. ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు వ్యాసుడి విగ్రహాన్ని దర్శించి కాళిదాసు గారు ఆ వ్యాసుడి వైపు కొంటతనంగా చూస్తూ వ్యాసుడి బొడ్డులో వేలు పెట్టాట. అదేం ఆలోచన అంటే కవులకు అలాంటి ఆలోచనలే వస్తాయి, తెనాలి రామలింగడికి రావు. అట్లా ఒక్కొక్కసారి వినోదాత్మకమైన చర్యలన్నీ చేస్తూ ఉంటారు. ఆ నాభిలో వేలు పెట్టి చకార కుక్షి అన్నట్ట. చకార కుక్షి అంటే ఈ పొట్టలో ఎన్ని చకారాలు దాచుకున్నాడు అని అర్థం. ఆ మాట కాళిదాసు అనడానికి అర్థం ఎందువల్ల అన్నాడు ఆయన అంటే, భారతం రాసేటప్పుడు పాదాన్ని శ్లోకాన్ని పూరింపవలసి వచ్చిన ప్రతిసారి ఆయన చా 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 అని రాసేవాడు. ఉదాహరణకి ద్రోణంచ భీష్మంచ జగద్రథంచ అన్ని చాలు వస్తాయి. తుహి చ స్మహ వై పాదపూరణే, తు హి చ స్మ హ వై ఈ అక్షరాల్లో ఏదో ఒకదాన్ని కలిపి శ్లోకాల్లో పాదపూరణం చేయవచ్చు. కానీ వ్యాసుడు చకారాన్నే ఎక్కువ వాడాడు. ఆ భారతంలో ఎన్ని చకారాలు ఉన్నాయో, ఈయన పొట్టలో ఎన్ని చకారాలు ఉన్నాయోనో కదా అని ఆ పొట్టను నొక్కి చకార కుక్షి అన్నాడు కాళిదాసు. ఆ మాట అన్నాడో లేదో వేలు వ్యాసుడి నాభిలోనే ఆగిపోయింది. ఎంత గింజుకుంటున్నా బయటికి రావట్లేదు. అయ్యి ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి కాళిదాసుకి. అయ్యో ఎంత తప్పు చేశాను నేను, మహాత్ముడైన వ్యాసుడిని ఇట్లా అవహేళనం చేయవచ్చని అప్పుడు బాధపడ్డాడు కాళిదాసు. కానీ ఏం లాభం, అప్పటికే వ్యాసుల వారు శిక్ష వెయ్యనే వేశారు. అట్లా జరిగిందో లేదో వెంటనే బుద్ధి తెచ్చుకుని మహానుభావ మన్నించు, తర్వాత బాధ ఎలాగ ఉంటూనే ఉంటుంది కదా, తప్పు చేసిన తర్వాత పశ్చాత్తాపం. అలా పశ్చాత్తాపడి ప్రార్థన చేయగానే వ్యాసుడి నుంచి ఒక మాట వినిపించింది ఆ విగ్రహం నుండి. నాయనా, నేను ఇన్ని చకారాలు చెప్పానని నీవు అన్నావు కదా, కాబట్టి ఒక చకారం లేకుండా భారతానికి సంబంధించిన ఒక శ్లోకం నువ్వు చెప్పు, పో నిన్ను విడిచిపెట్టేస్తా అన్నాడు. అట్లా అన్నాడో లేదో కాళిదాసు బ్రతికిపోయాను అనుకుని ఒక శ్లోకం చెప్పాడు. ఏమిటిది? ద్రౌపద్యా పాండుతనజా పతిదేవర భావుకా ధర్మరాజో నదేవర సహదేవో నభావుక. ఈ శ్లోకంలో ఆంతర్యం ఏమిటి? ద్రౌపదికి పాండుతనయులందరూ భర్తలవుతారు, బావలవుతారు, మరుదులవుతారు. అయితే ధర్మరాజు మాత్రం ఎప్పటికీ మరిది కాలేడు, సహదేవుడు మాత్రం ఎప్పటికీ బావగారు కాలేడు అని చకారం లేకుండా ఒక శ్లోకాన్ని చెప్పాడు. చెప్పగానే వ్యాసుడు శభాష్, పో విడిచిపెట్టేస్తున్నా అన్నాడు. అయితే ఇందులో గొప్పతనం ఏముంది? ఎవరైనా చెప్తారు పాండవులు ద్రౌపదికి భర్తలు కాదా అంటే అలా కాదు. మనం సహజంగా అర్థాన్ని చూస్తాం. కానీ తర్వాత పాదంలో ఏమన్నాడు? ధర్మరాజు అన్నటికీ మరిది కాలేడు. చెప్పే విషయం ఒకటే, కానీ ఆ దృష్టి చమత్కార భరితమైన కోణం అలా ఉంటుంది. ధర్మరాజు అన్నటికీ మరిది కాలేడు, సహదేవుడు ఎప్పటికీ బావగారు కాలేడు అన్నాడు. దానికి సంతోషించాడు వ్యాసుడు. ఇది కవిత్వంలో గొప్పతనం ఏమిటి అంటే, నేను ఇంతకుముందు అన్నానే, మనం అన్నీ చూస్తాం, వాళ్ళు అన్నీ చూస్తారు, కానీ ఒక విభిన్న కోణాన్ని వాళ్ళు దర్శింపగలుగుతారు. కాళిదాసు ఈ మాట చెప్పగానే అక్కడున్న వాళ్ళు కూడా సంతోషించారు. కనుక కవుల యొక్క పాండిత్యము, చమత్కారము మనసుని ఎంతలా హత్తుకునేలా చేస్తాయి, మనసుకి ఎంతలా హత్తుకుంటాయో చెప్పడం కోసం నేను మీకు ఈ ఉదాహరణ చెప్పాల్సి వచ్చింది. అయితే ఈ మాట నాకు తెలిసి ఈ శ్లోకం ఇలా చెప్పాను అంటే కొంతమంది కువ్యాఖ్యానాలకు బయలుదేరుతారు వెంటనే.
ద్రౌపదికి అంతమంది భర్తల భారతం మొదలు పెట్టాలంటే దాదాపు ఇదే సంశయంగా ఉంటుంది. ఒరే నాయనా, అక్కడ పంచేంద్రోపాఖ్యానం ఉన్నదిరా, ద్రౌపది స్వర్గలక్ష్మి, ఆ పంచపాండవులు పంచేంద్రుడు అని మనం ఎంత చెప్తున్నా ఆ బర్రెలకి అర్థమవ్వనే అవ్వదు. అది అలాగే ఉంటుంది. నేను ఇలా అన్నాను, దయచేసి తప్పుగా అనుకోకండి. మనం 100 సార్లు ఇది ధర్మ సూక్ష్మం రా నాయన అని చెప్తున్నా సరే అదే పనిగా మళ్ళీ అడుగుతూనే ఉంటారు. నా స్నేహితుడిని ఒక ఆవిడ అడిగిందట రైల్లో వెళ్తుంటే, ఏమంటే ద్రౌపదికి 5 మంది భర్తలు ఉన్నారు కదా, నేను నా మరిదిని చేసుకుంటే తప్పేముంటుందని అడిగింది ఆమె. మహాసాధ్విలా ఉన్నది తల్లి. ఆ మాట అడగగానే నా స్నేహితుడు చెప్పాడు, అమ్మా, ద్రౌపది యజ్ఞగుండం నుండి ఆవిర్భవించింది, నువ్వు కూడా అలా పుట్టినట్టయితే 5 మంది ఏం కర్మ, 50 మందిని చేసుకో అన్నాడు. లేదా ఒకసారి కుండంలో దూకు, బతికున్నావు అనుకో, ఎంతమందినైనా చేసుకో అన్నాడు ఒళ్ళు మండి. ఎందుకు నేను ఈ మాట చెప్పడం? ద్రౌపదిలా నువ్వు జన్మించలేదు, పాండవుల్లా నువ్వు జన్మించలేదు. వాళ్ళు దివ్యమైన దేవతలు, నువ్వు నరకీటానివి. నీకు వాళ్ళకి పోలిక. వాళ్ళు చేసింది నువ్వు చేస్తా అంటావు, వాళ్ళు పడిన కష్టం నువ్వు పడతావా? పడలేవు. వాళ్ళకి యొక్క తపస్సు నీకు ఉన్నదా? అది లేదు. కానీ వాళ్ళతోనే పోలిక. ఈ విధంగా సమాజాన్ని వక్రత వైపు మళ్లించే విధంగానే మాటలాడుతూ ఉంటారు, ఆటలాడుతూ ఉంటారు. ఆటలాడడం అంటే చలనచిత్రాలు, వాళ్ళు తీసేవి కూడా అలాంటివే కదా తీస్తున్నారు. ధర్మ సూక్ష్మాన్ని చక్కగా చూపిస్తూ తీస్తే ఎంత బాగుంటాయండి చలనచిత్రాలైనా. తప్పుదో పట్టిస్తారు. సరే, అది వేరే కోణం అనుకోండి. ఈ శ్లోకం చెప్తే కూడా ఇలాంటి ఇబ్బంది ఒకటి వస్తుంది. అలాంటప్పుడు అనిపిస్తుంది ఇది భారతదేశమేనా అని. సహజంగా సుందరమైన విషయాల్ని మాట్లాడుకోలేమా అని కూడా బాధ కలుగుతూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక చమత్కార భరితమైన విషయాన్ని ఈనాడు అందివ్వడం జరిగింది. రేపు మరో విషయంతో కలుద్దాం. నమస్కారం.